వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగడం, వర్షాకాలం మొదలు కాగానే తగ్గడం మామూలే. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం మొదట్లో రేట్లు అమాంతం కొండెక్కాయి. ఈ విపరీత పరిస్థితి సామాన్యులకు భారంగా మారింది. ప్రస్తుతం దాదాపు కూరగాయలన్నీ కిలో 80 రూపాయల వరకు పలుకుతూ సామాన్యుల ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాటా సహా అన్ని కూరగాయల ధరలు 60% వరకు పెరిగాయి. మే నెల 3వ వారంలో కిలో 20 రూపాయలు పలికిన ఉల్లి ప్రస్తుతం 50 రూపాయలకు చేరింది. ఇక టమాటా ధర కూడా రెండింతలు పెరిగింది. ప్రస్తుతం కిలో 50 రూపాయలకు పైగా పలుకుతుంది. ఇక వంకాయలు, బీన్స్, క్యారెట్, ఇతర కూరగాయలతో సహా ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. డిమాండ్కు తగ్గట్లుగా సరిపడా ఉల్లి మార్కెట్కు రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హైదరాబాద్ కు రోజు 8,000 క్వింటాల ఉల్లి వస్తే ప్రస్తుతం 5,000 క్వింటాల వరకు వస్తుంది. ధరలు తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. డిమాండ్ను అంచనా వేసి ఆ మేరకు నిల్వల్ని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత నెల బావుల, బోర్ల కింద కూరగాయల పంటలు వేశారని, ఆ పంట దిగుబడి మొదలైతే వచ్చే 2 నెలల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఫోటో ఎందుకు, వీడియోనే తీసుకో మంచిగా. పక్కింట్లో చూడు అమ్మ టీవీ. ఇగో ఇక్కడ కొంటందుకు వచ్చారు, కస్టమర్స్ తో మాట్లాడిద్దా. ఉపేంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు టీఎస్ హైకోర్టు